నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు సైబర్ క్రైమ్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి సైబర్ క్రైమ్ సిఐ జె కృష్ణమూర్తి కోరారు అయినను పోయి రావలే అయోధ్యకు అంటూ రామ మందిరంకు బయలుదేరిన రామ భక్తులు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్కే కేటాయించాలి కాంగ్రెస్ లీగల్ సెల్ అభ్యర్థన టికెట్ల కోసం పార్టీలోకి వచ్చేవారి కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారికే బీజేపీ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంతు గౌడ్ విజ్ఞప్తి సకాలంలో నల్ల బిల్లులు ఇంటి పన్నులు చెల్లించండి రామగుండం నగర అభివృద్ధికి తోడ్పడండి రామగుండం నగర కమిషనర్ నాగేశ్వర్ విజ్ఞప్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి, ఐటీ, పరిశ్రమలు అండ్ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు పయనమయ్యారు. ప్రత్యేక బస్సుల్లో మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకొనున్నారు. కాగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. డీఐజీ, 4 ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, సుమారు 800 మంది పోలీస్ బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న 7వ బ్లాక్ లోని పిల్లలను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకొస్తుండడంతో మోటార్లతో ఎత్తిపోశారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3000 మంది కూర్చోడానికి వీలుగా సభాస్థలిని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ సిఐ జె కృష్ణమూర్తి కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ సైబర్ క్రైమ్ ఏసీపీ ఆదేశాల మేరకు మంగళవారం గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని గాంధీ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సైబర్ క్రైమ్ సిఐ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆండ్రాయిడ్ మొబైల్ వాడకం బాగా పెరిగిందని, ముఖ్యంగా మొబైల్లో ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ మోసాలు చేసే నేరగాళ్లు యువత టార్గెట్ చేస్తూ వారి అవసరాలను గుర్తించి యువతకు ముందుగా ఏదో ఒక రీతిలో ఎరగా వేస్తూ ట్రాప్ లో పడగొట్టి వారి అకౌంట్ల నుంచి తమ ప్రమేయం లేకుండా డబ్బులు లాగేస్తున్నారని, అలాంటి వారి ట్రాప్ లో పడకుండా యువత ఆండ్రాయిడ్ మొబైల్ వాడినప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు. ఎందుకంటే ఈరోజు చెప్పవలసింది ఏంటంటే మనం సైబర్ క్రైమ్ గురించి ఏ విధంగా బయటపడాలి. నేరాలు అయితే జరుగుతూనే ఉంటాయి, నేరాలు ఎవరు ఆపలేదు, ప్రపంచంలో ఎవరు నేరాలు ఆపలేదు. కానీ జరిగిన నేరాన్ని మనము ఏం చేయాలంటే ఆపాలి. దానికోసం అని ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది పనిచేస్తుంది. ఇందులో మీరు జనరల్ ఏంటంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ అందరికీ తెలుసు. కానీ సైబర్ పోలీస్ స్టేషన్ గురించి మీకు ఎవరు తెలియదు. తెలుసుకోవాలి కానీ సైబర్ పోలీస్ స్టేషన్ అది ఎక్కడ ఉంటుందని కూడా ఎవరు తెలియదు. సైబర్ పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే కమిషన్లో ఉంటుంది. కానీ క్రైమ్ అయినప్పుడు మాత్రం ఏంటంటే అది కూడా ఆన్లైన్లోనే మనము పిటిషన్ రేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్లో డబ్బులు పోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే జనరల్గా పిటిషన్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక ఫ్రాడర్స్ ఏం చేస్తారంటే మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామండి అంటే ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు చాలా స్మూత్గా మాట్లాడతారు, ప్రొఫెషనల్గా మాట్లాడతారు. బ్యాంకు వాళ్ళు మాట్లాడారంటే మాట్లాడతారు.
ఏమంటారంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ ఉన్నది, అది ఎక్స్పైర్డ్ అవుతున్నది, మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పమని చెప్తారు. అప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటాం, బ్యాంక్ నుంచి ఫోన్ కాబట్టి ఖచ్చితంగా నిజమే అనుకుంటారు. ఏం చేస్తారు, ఓటీపీ చెప్పేస్తారు. ఓటీపీ చెప్పిన ఏమవుతుంది, ఓటీపీ చెప్తే ఏమవుతుంది, మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మళ్ళీ మనకి డబ్బులు పోయినట్టు తెలుస్తాయి, మనకు మెసేజ్ వస్తాయి. డబ్బులు పోయినట్టు అంటే మన మెసేజ్ వచ్చేంత వరకు మనకు తెలియదు మోసం జరుగుతున్నాడు. ఎప్పుడైతే మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు మీకు మెసేజ్ వస్తుందో అప్పుడు మీరు గమనిస్తారు, ఏమని, నేను మోసపోయినరా బాబు, ఈ డబ్బులు పోయినాయి అంతే. సరే, అట్లా క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది, తెలుసుగా క్రెడిట్ కార్డు అంటే ఉందా మీ దగ్గర? క్రెడిట్ కార్డు ఉందా? ఉంటుంది క్రెడిట్ కార్డు పిలిచి ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. డెబిట్ కార్డు మనం తీసుకుంటాం, క్రెడిట్ కార్డు వాడు ఇచ్చిస్తాడు రివర్స్. క్రెడిట్ కార్డు ఏంటంటే అది ఒక రకమైన వడ్డీ వ్యాపారం అన్నట్టు. కార్డు పేరు చెప్పాలి, వడ్డీ వ్యాపారం చేస్తాడు. క్రెడిట్ కార్డు భద్రభావాన్ని మనకి ఇస్తాడు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ కానిస్టేబుల్స్ శ్రీను, కుమార్, గాంధీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె వెంకటేశ్వరరావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. అయినను పోయి రావలే అయోధ్యకు అంటూ రామభక్తులు సోమవారం రాత్రి రామయ్య చెంతకు తరలి వెళ్లారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం, మంతిని, పెద్దపల్లి, మంచిరాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు చెందిన రామభక్తులు అయోధ్యకు ప్రత్యేక ట్రైన్లో రామ దండుల బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు రామగుండం రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు, బీజేపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్యకు బయలుదేరి వెళ్తున్న రామభక్తులను పోలీస్ అధికారులు అనుగుణంగా చెక్ చేసి స్టేషన్ లోకి పంపారు. స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా రామగుండం నుంచి 1336 మంది భక్తులతో కూడిన ప్రత్యేక రైలు సోమవారం రాత్రి బయలుదేరింది. ఈ సందర్భంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అయోధ్యకు సంబంధించి అన్ని వసతులతో పాటు భోజన, వసతి సదుపాయాలు రైల్వే శాఖ సమకూర్చనుందని, రామగుండంలో బయలుదేరే రైలు నేరుగా అయోధ్యకు చేరనుందని తెలిపారు. అయోధ్యకు బయలుదేరి వెళ్తున్న రామ భక్తులకు బీజేపీ నేతలు స్వాగతం పలికి అయోధ్యకు సాదరంగా పంపించారు. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత పెద్దలు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మరి ఒక ప్రత్యేక రైలుని కేటాయించడం జరిగింది. రామ భక్తులందరికీ కూడా అయోధ్య బాలరాముడి దర్శనానికి అవకాశం కల్పించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 1340 మంది ప్రత్యేక రైలు కోసము నమోదు ఎంట్రీ చేసుకోవడం జరిగింది, రిజిస్ట్రేషన్. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు పెద్దపల్లి, మంతని, రామగుండం, ధర్మపురి, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరుకు సంబంధించిన 1336 మంది ఈరోజు ప్రత్యేక రైల్లో ఇక్కడ నుండి రామగుండం నుంచి ప్రారంభం కావడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి రైల్వే శాఖ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులంతా కలిసి ఈరోజు
ప్రత్యేక ఏర్పాట్లని భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి దాదాపు శతాబ్దాల కాలంగా 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో ఏర్పాటు చేసుకొని వాళ్ళ మొదటిసారి దర్శనానికి వెళ్తున్నటువంటి రామభక్తులంతా ఎంతో ఉత్సాహంతో రామనామ స్మరణతోటి వాళ్ళ ప్రత్యేక రైల్లో ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉన్నది. రామగుండం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్న కొప్పుల శంకర్ కు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయించాలని లీగల్ సెల్ వైస్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కన్వీనర్ ముస్కే రవికుమార్ అభ్యర్థించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం కాంగ్రెస్ లీగల్ సెల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కొప్పుల శంకర్ కు కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ కేటాయించి లీగల్ సెల్ కు ఒక అవకాశం కల్పించాలని కోరారు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా పార్టీకి న్యాయ సలహాలిస్తూ పార్టీ కేసులను ఉచితంగా వాదిస్తూ వస్తున్న లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ కు టికెట్ కేటాయించాలని మరోమారు కోరారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజానికానికి తెలియజేయగా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి కొప్పుల శంకర్ గారు స్థానిక పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం, కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించడం జరుగుతుంది. సో దానికి కానీ అప్లై చేయడం కూడా జరిగింది. అతను గత 30 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖలలో పనిచేస్తూ వస్తున్నాడు. 94-96లో మండల్ ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా, 96 to 98 కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ జాయింట్ సెక్రటరీగా, తర్వాత 2000 నుంచి 2002లో డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా, 2004 to 2009లో మా రామగుండం మండల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా. అయితే 2009లో ఏ పార్టీ కూడా లీగల్ సెల్ అనేది స్థాపించినప్పటి నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారిగా నేను అతను చైర్మన్గా, నేను కన్వీనర్గా ఉంటూ కాంగ్రెస్ లీగల్ సెల్ అనేది ఇక్కడ రామగుండంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరం మేము న్యాయవాద వృత్తిలో ఉంటూ ఉచిత పార్టీకి కానీ, పేద వర్గానికి కానీ న్యాయ సలహాలు కానీ, న్యాయ సూచనలు కానీ చేస్తూ ప్రజానికానికి అతి చేరువలో దగ్గరలో పనిచేస్తున్నాము. మేము కొప్పుల శంకర్ గారు మన పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ టికెట్కి ఆశించి అప్లై చేసుకోవడం కూడా జరిగింది. కొప్పుల శంకర్ గారు గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేశారు. 2009లో కాంగ్రెస్ లీగల్ సెల్ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అయిన కేసులను కూడా ఉచితంగా వాదించడం జరిగింది. మరి వారికి ఈ స్థానిక శాసనసభ్యులైన రాజ్ ఠాకూర్ గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా వారి యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అధిష్టానానికి సిఫారసు చేసి వారికి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారు చైతన్య మానవ వేదిక అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా మన నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూళ్ళల్లో బుక్స్ పంచడం కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, అన్నిట్లో కూడా పేద పిల్లలకు బుక్స్, ప్యాడ్స్ కూడా పంపిణీ జరగడం, ఆ సంస్థ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేశారు. దానికి మద్దతుగా ఈరోజు మా న్యాయవాదులందరం కూడా వారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వారికి మద్దతు తెలుపుకుంటారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు మహమ్మద్ తాజుద్దీన్ బాబా, వేల్పుల మురళీధర్ యాదవ్, నూతి సురేష్ కుమార్, గొట్టె నరేష్, చిద్రాల రమేష్, బాసు అనురాధ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లను కైవసం చేసుకునే దిశగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్, చెన్నూరు అసెంబ్లీ ప్రభారి కాతం వెంకటరమణ తెలిపారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ పార్లమెంటు కార్యాలయాన్ని 3 పార్లమెంటు సెగ్మెంట్ల కోఆర్డినేటర్ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ప్రారంభించనున్నారని, అలాగే నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు కేంద్రాలలో బీజేపీ బస్సు యాత్ర చేపట్టనుందని వెల్లడించారు. ఈ బస్సు యాత్ర ఈ నెల 20వ తేదీన నిజామాబాద్ జిల్లా ముధోల్లో ప్రారంభమై 29న నిజామాబాద్ లో ముగియనుందని, పెద్దపల్లి పార్లమెంటులో బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో 23న ప్రారంభమై 25న పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ముగియనుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ సాగుతుందన్నారు. బీజేపీ పార్టీ అధిష్టానం కూడా కేవలం టికెట్ కోసం పార్టీలో చేరే వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులను గుర్తించి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్టీకి ఇటీవల కాలంలో జరిగిన నష్టాన్ని పూరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పార్లమెంటు సీటు గెలవడమే లక్ష్యంగా కలిసి పనిచేద్దామని సూచించారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్లు కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా రేపు మన పెద్దపల్లి పార్లమెంటు కార్యాలయం ప్రారంభోత్సవం పెద్దపల్లిలో చేయనున్నాం. ఈ కార్యాలయ కేంద్రంగా 7 అసెంబ్లీలు, వాటికి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా రేపు ఆ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సమావేశం తీసుకొని ఏ విధమైనగా ప్రజలలోకి వెళ్ళాలనేటువంటి ఒక దిశానిర్దేశము రేపు చేయనున్నాం. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో వారు ప్రస్తుతము ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ఈ 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఒక కోఆర్డినేటర్గా వారు వ్యవహారం చేస్తున్నారు. వారి నేతృత్వంలోనే ఈ పార్లమెంటు గెలవనున్నామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా బస్సు యాత్ర కూడా ప్రజలలో పార్టీ చేస్తున్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు, నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మరి పేద ప్రజలకు సరైనటువంటి ఒక సౌకర్యాలు కల్పించడం కోసం కేవలం ఆయన తప్పించడం అంతా పేదల కోసమే తప్పిస్తున్నాడు అనేటువంటి ఒక విషయాలను తెలియజేస్తూ ఈ బస్సు యాత్ర అనేది 20వ తేదీన మరి ప్రారంభిస్తున్నాం. ప్రజల మధ్యలోకి ఈ బస్సు యాత్ర ద్వారా పార్టీని తీసుకెళ్లడం కోసము రాష్ట్ర పార్టీ యోజనాబద్ధమైనటువంటి ఒక ప్రణాళికను మరి పొందుపరిచినది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. పార్టీ నాయకులు చిన్నప్పటి నుండి కష్టపడి నష్టాలకు కేసులు పెట్టించుకుంటూ నష్టాలకు ధర్నాలు చేసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మేము ఇదివరకు కార్యకర్తలందరూ నర్వసే కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇప్పుడు పార్లమెంటు దేశం ముఖ్యం కాబట్టి మాకు దేశం, తర్వాతనే సమాజం, తర్వాతనే వ్యక్తిగతం. కాబట్టి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతం ఏదైతే మానవతా ఏకాత్మకవాదం ఉందో ఇవన్నింటినీ అవగాహన చేసుకున్నటువంటి ప్రతి కార్యకర్త ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లనే పార్లమెంటు టికెట్ కష్టపడ్డ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలి.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు పెద్దపల్లి రవీందర్, సుల్వ లక్ష్మీనరసయ్య, జక్కుల నరహరి, జనగామ సాగర్, మాత్రవేణ సమ్మయ్య, సీతాకారి చంద్రశేఖర్, బొల్లారపు రామకృష్ణ, కుమ్మరి మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. మరింత మెరుగైన సేవలు అందించడానికి ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించి సహకరించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్ కోరారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పన్ను వసూళ్లలో పురోగతి సాధించడానికి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. పన్నులు చెల్లించడానికి గడువు తేదీ దాటిపోయిన నేపథ్యంలో జరిమానాతో సహా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మొండి బకాయిదారులు ఆస్తులు జప్తు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సంస్థ ప్రజలందరికీ నమస్కారం. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, అదేవిధంగా నల్లా బిల్లు బకాయిలు, ట్రేడ్ లైసెన్సు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మున్సిపల్ సిబ్బంది అధికారులు మీ ఇంటి వద్దకే వస్తున్నారు. ప్రజలందరూ నగరపాలక సంస్థ చెల్లించాల్సిన పన్నులన్నీ సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులు నగరపాలక సంస్థ తరఫున ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు సహకరించి పన్నులన్నీ కూడా చెల్లించి అపరాధ రుసుము నుండి మినహాయింపు పొందాలని చెప్పి కోరు. తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి మొండన్న 21వ వర్ధంతి సభ గోదావరికని IFTU కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభలో మొండన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ మొండన్న ఒక కమ్యూనిస్టు విప్లవ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ TLBKS రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వివిధ హోదాల్లో నిస్వార్థంగా పనిచేశారని అన్నారు. సింగరేణిలో నిత్యం కార్మికుల సమస్యలపై, బాయిదరుల జులుంపై, కార్మికుల వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నిర్మించాడని, గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి పోరాటాలు ఉద్యమాల వైపు మళ్లించాడని అన్నారు. కామ్రేడ్ మొండన్న 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున అనారోగ్యంతోనే ఇదే ఆఫీసులో అమరత్వం పొందారు. కామ్రేడ్ మొండన్న సింగరేణి గని కార్మికుడిగా, గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం సభ్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి తను చనిపోయేంత వరకు కూడా IFTU నాయకత్వంలో కొనసాగినటువంటి సింగరేణి గని కార్మికుల పోరాటంలో, CPIML న్యూ డెమోక్రసీ నాయకత్వంలోని విప్లవోద్యమంలో తాను తన కుటుంబం నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయడం జరిగింది. కామ్రేడ్ మొండన్న ఆదర్శమైనటువంటి జీవితాన్ని నుంచి మేమంతా కూడా ఎంతో స్ఫూర్తి పొందినాం. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, CPIML న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా వివిధ నాయకుడిగా ఆయన ఎదిగి గోదావరికని ప్రాంతం, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కామ్రేడ్ మొండన్న అంటే తెలియని వారు ఉండరు. నిరడాంబరతకు, మంచి మనసుకు నిలువుటద్దం కామ్రేడ్ మొండన్న. మొండన్న అనుచరులుగా మేము ఆయన వదిలి వెళ్ళినటువంటి రాజకీయ లక్ష్యమైనటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం, ఆయన ఆశయమైనటువంటి సోషలిస్టు సమాజాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ 21వ వర్ధంతి సందర్భంగా ఈ ఆఫీసులో గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం సభ్యులంతా కూడా మొండన్న ఆశయాల్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఒక హామీని, ఒక శపథం చేసి ఉన్నారు. కనుక రేపు రానున్న కాలంలో కూడా కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కార్మిక వర్గం పైన, ప్రజలపైన మోపుతున్నటువంటి అన్ని రకాల దమన నీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు ఈరోజు నిన్న ఇవాళ చూసినట్టయితే ఢిల్లీలో 14వ తేదీన తలపెట్టినటువంటి రైతాంగ ఆందోళనకు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అనేక అడ్డంకులు సృష్టించి
అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అడ్డుకోవడానికి రోడ్లన్నీ దిగ్బంధనం చేసి రోడ్లతోనే ముళ్ళ కంచె వేసినటువంటి పరిస్థితి. రేపు ఫిబ్రవరి 16న జరిగేటువంటి బంద్లో కూడా కార్మికులు ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసించాలని చెప్పి గోదావరి లేపుకొని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ వర్ధంతి సభలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఎం కొమరయ్య, కె లింగమూర్తి, కె ధర్మేందర్, ఏ చంద్రయ్య, ఈ చంద్రయ్య, ఐ సాంబయ్య, ఎస్కే అజిముద్దీన్, అయూబ్ ఖాన్, జనగామ రాజన్న, పయ్యవుల శ్రీకాంత్, మర్రి శ్రావణ్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. సైబర్ క్రైమ్ సిఐ జె కృష్ణమూర్తి కోరారు. అయినను పోయి రావలే అయోధ్యకు అంటూ రామ మందిరంకు బయలుదేరిన రామ భక్తులు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్కే కేటాయించాలి. కాంగ్రెస్ లీగల్ సెల్ అభ్యర్థన. టికెట్ల కోసం పార్టీలోకి వచ్చేవారి కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారికే బీజేపీ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయించాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంతు గౌడ్ విజ్ఞప్తి. సకాలంలో నల్ల బిల్లులు, ఇంటి పన్నులు చెల్లించండి. రామగుండం నగర అభివృద్ధికి తోడ్పడండి. రామగుండం నగర కమిషనర్ నాగేశ్వర్ విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.